తెలుగు జాతి కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈ రోజే అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈ రోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే 25 ఏళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు, దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది. అక్కడి నుంచి 95 నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా, ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే నీళ్లు, కరెంటు, ఏది కావాలని అన్ని చేస్తే ఈ రోజు ఒక మహానగరంగా రూపొందించి ఈ రోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ 1 స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక విషయం అయితే, కానీ 2014 రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిసి పనిచేశాం. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం, ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడి నుంచి మనం వచ్చాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, అధైర్యపడ్డాం. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం. మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదుకు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం. రూపకల్పన చేశాం. బ్రహ్మాండంగా ముందుకు పోయింది. పోలవరం తీసుకొచ్చాం. 72% పూర్తి చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అందులో కూడా 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఆ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే సంక్షేమానికి నేను ఎప్పుడూ చెప్తున్నాను, అభివృద్ధి చేయడమే కాదు, సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద ప్రజలకు చేరవేసినప్పుడే దీనికి సార్థకత ఉందని చెప్పిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే అది. ఆ సిద్ధాంత ప్రకారం పనిచేశాం. 2014లో మీరు చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం మొదలుకొని ఆవిడ్ని హాస్పిటల్ తీసుకుపోవాలంటే సేఫ్ డెలివరీ కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మొదలుపెట్టి అక్కడి నుంచి చనిపోతే మహాప్రస్థానం వెహికల్స్ పెట్టి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు శ్మశానాలు లేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది సమాజం కూడా ముందుకు వచ్చారు. గుంటూరులో పుట్టిన ఒక వ్యక్తి అయితే సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ కట్టాడంటే ఎంత బ్రహ్మాండంగా అక్కడికి పోతే మనం చూడడానికి ఆహ్లాదకరంగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాసేపు కూర్చోవడం. అంత మునుపు మనం బరియల్ గ్రౌండ్ పోతే కూర్చోవడానికి నిలబడుకోవడానికి కూడా వీలైన పరిస్థితిలో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది ఒక సాంప్రదాయ ప్రకారం ముందుకు పోయారు. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కార్యక్రమాలు చేశాం. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది సంక్షేమం అని. సంక్షేమం తెలుగు జాతికి నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎవ్వరికి ఇప్పుడు కాదు,
నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి పెద్దయ్యే లోపల చదువు అన్నిటి కూడా డబ్బులు ఇచ్చి 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 25 ఏళ్లకు మునుపు. అది ఆడబిడ్డలపైన నమ్మకం. ఆ విధంగా మనం చేయగలిగాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించేవాడిని, తుఫాన్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, కానీ తుఫాన్ని అధిగమించాలంటే ఆ సమయంలో మనం యాక్ట్ చేయాలి. కరువును నివారించాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. నదులు అనుసంధానం చేయగలిగితే, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పెట్టుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకపోయినా కరువు రాదు. కరువును అధిగమించే శక్తి మానవ మేధస్సుకుంది. అదే చేయాలనుకున్నా, అదే చేశా. అది చేస్తే మీరు చూస్తే పట్టిసీమ తెచ్చి నీళ్లు ఆదా తెచ్చి శ్రీశైలం నుంచి ఏదైతే అంద్రినేవా ద్వారా నీళ్లిచ్చి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కొండే మీ అందరికీ ఒకటే చెప్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాదుడే బాదుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ ఇవన్నీ వచ్చి ఆరోగ్య సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క శాండ్ మాఫియా, రెడ్ శాండ్ లోన్ మాఫియా ఇన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజు నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా.